హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జూలై మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకి 3 రకాల మైండ్ ఉంటుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. ఇప్పుడు కాన్షియస్లో మీకు పైన తెలిసేది మీరు ఏం చూస్తున్నారో వాటి గురించి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది. అదే సబ్ కాన్షియస్లో మీరు పక్క రోజు ఏం చేశారు, పోయిన సంవత్సరం ఈరోజు ఏం చేశారు, ఇవన్నీ గుర్తుపెట్టుకునే కెపాసిటీ మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఉంది. అలాగా మీ మనసు లోపల ఏముందో అదే మీరు బయటికి మీ లైఫ్ అలాగే క్రియేట్ అవుతూ ఉంటుంది. మీరు నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా మీ లైఫ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మీరు అందుకనే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. మీ లోపల మీరు ఏ విధంగా ఆలోచిస్తా, మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉంటుంది. నా జీవితంలో నేను ఇది సాధించగలను అని మీరు గాఢంగా నమ్మితే తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఓకే, ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి జూలై మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. వృశ్చిక రాశి వాళ్ళు వాటర్ సైన్. వీళ్ళు మంచి టాలెంటెడ్ పర్సన్స్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్స్, బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ మంచి కమ్యూనికేటర్స్ ఆల్సో. ఓకే, వృశ్చిక రాశి వాళ్ళకి జూలై మంత్లో ఎలా ఉంటుంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీలో పొజిషన్ ఎలా ఉంటుంది, మీ బ్రదర్ అండ్ సిస్టర్, మదర్స్ హెల్త్ అండ్ కిడ్స్ ఆర్ లవర్ అండ్ డే టు డే లైఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇన్ లా, ఫాదర్స్ హెల్త్, వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. మీకు ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది, మీరు ఏదో ఒక ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు, ఎక్కడో ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇరుక్కో ఉన్నారు, దాంట్లో నుంచి బయటకు రాలేక, దాంట్లో ఉండలేక స్టకప్ అయిపోయినారు, కొంచెం డిప్రెషన్ అవుతున్నారు. ఓకే, మానసిక అశాంతితో ఉన్నారు. కొంచెం మైండ్ స్టేబుల్గా పెట్టుకోండి. ఈ పరిస్థితి నుంచి ఓవర్కమ్ అయి వచ్చేస్తాం అని మీకు మీరే మోటివేట్ చేసుకోండి. ఇంట్లో పరిస్థితులు కొంచెం ఎమోషనల్ అప్సెట్గా ఉంటాయి. లేదా మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళొచ్చు. మీ బ్రదర్ సిస్టర్ ట్రావెల్ చేసి మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గర ఉన్నారంటే ఏదో ఒక ట్రావెల్ మాత్రం చేస్తారు, ఏదో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారు. మీరు మీ ఫ్యామిలీతోనే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారు, ఇంక్లూడింగ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్. మీ మదర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ లవర్ మీకు నమ్మక ద్రోహం చేయవచ్చు, సో బీ కేర్ఫుల్. వృశ్చిక రాశి వాళ్ళు, మీ లవర్ మీకు నమ్మక ద్రోహం చేయబోతున్నారు. మీకు కిడ్స్ ఉంటే వాళ్ళు మీకు తెలియకుండా ఏదో సంథింగ్ చేయబోతున్నారు మీ వెనకాల, అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ డే టు డే లైఫ్లో మీరు కొంచెం మానసిక అశాంతితో ఉంటారు, అందరికీ ఒంటరిగా ఉంటారు, ఎవరికి కాంటాక్ట్లో ఉండరు, డిటాచ్డ్గా ఉంటారు. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉన్నారు, ఎవరు మిమ్మల్ని హర్ట్ చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా మీకు మీరు ఉండారు, అంతే, అలా ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్ తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకుంటారు. అండ్ మీ మదర్ ఇన్ లాగా పరిస్థితులు తారుమారవుతున్నాయి. తను ఏదన్నా షిఫ్ట్ కావచ్చు, మేబీ మీ దగ్గర ఉంటే మీ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు, లేదా వేరే ప్లేస్లో ఉంటే మీ దగ్గరకు రావచ్చు, అలాగనమాట. మీ ఫాదర్ వచ్చి ఏదో ఒక విషయంగా ప్రే చేస్తూ ఉన్నారు, ఏదో తనకు కావాలనుకుంటున్నారు, తన లైఫ్లో ఏదో షాకింగ్ సడన్ సర్ప్రైజ్ జరగవచ్చు మీ ఫాదర్ విషయంగా. మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా ఫ్రీగా ఉన్నారు, ఫ్రీ స్పిరిటెడ్గా ఉన్నారు, చాలా హ్యాపీగా మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు. లాభాలు, మీరు అనుకున్న లాభాలు వస్తాయి. మీరు జాయింట్ బిజినెస్ చేయొచ్చు, దాంట్లో కూడా మీకు 2 విధాల లాభాలు వస్తాయి మీకు. అండ్ దాన్ని కొంచెం ట్రెడిషనల్ అంటే టెంపుల్స్లో అన్నదానం చేయడం కానీ, లేకపోతే మ్యారేజ్కి మీరు హెల్ప్ చేయడం కానీ అలాంటివి చేస్తారు, అలాంటి వాటికి మీరు ఖర్చు పెడతారు. ఓకే, వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం డిప్రెషన్గా ఉంటారు, హెల్త్ టేక్ కేర్ చేయండి. అండ్ ఇంట్లో కొంచెం పరిస్థితులు ఎమోషనల్ అప్సెట్ అవుతుంటారు,
మీ ఫ్యామిలీతో మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళొచ్చు. మీ మదర్ మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. అండ్ మీ లవర్ మీకు నమ్మక ద్రోహం చేస్తారు జూలై మంత్‌లో. దానివల్ల మీరు మానసిక శాంతికి గురవుతారు. డే టు డే లైఫ్‌లో మీరు కొంచెం మనసు స్థిరంగా ఉండదనమాట. మీరు కొంచెం మనసులో ఆ భారం ఉంటానే మీరు పని చేయాల్సిన పరిస్థితి అనమాట. మీ లైఫ్ పార్ట్నర్ మీకు మీ డీపర్ ఎమోషన్స్‌ని షేర్ చేస్తారు. మీ మదర్ ఇన్ లాకి తన పరిస్థితులు తారుమారు కావచ్చు. మీ ఫాదర్ వచ్చి ఏదో యూనివర్స్‌ని కోరుకుంటా ఉన్నారు. అది ఆయనకి లభిస్తుంది. అండ్ మీ వర్క్ ప్లేస్‌లో మీరు చాలా ఫ్రీ స్పిరిటెడ్‌గా వర్క్ చేస్తారు. అండ్ మీకు 2 రకాలుగా లాభాలొస్తాయి. దాన్ని మీరు మ్యారేజెస్‌కి కానీ, లేకపోతే టెంపుల్స్‌లో కానీ ట్రెడిషనల్ వేలో ఖర్చు పెడతారు. ట్రెడిషనల్ పనులు చేసేదానికి ఖర్చు పెడతారు. ఓకే. మీకిప్పుడు ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్ ఎలా ఉందో చూద్దాం వృశ్చిక రాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్ ఎలా ఉంది? ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్. మైనర్ అర్కానా, ఫస్ట్ 10 డేస్లో మీరు ఎంపరర్ ఎనర్జీకి వచ్చేస్తున్నారు. అండ్ మీకు నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. మీరు మీ ఎనర్జీలో మీరుంటారు. అందరినీ శాసిస్తూ ఉంటారు. అందరి దగ్గర పనులు చేయించుకుంటూ ఉంటారు. మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్, వర్క్ ఓరియంటెడ్ పర్సన్. మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. మీ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ప్రాస్పెరిటీ, గ్రోత్ ఉంది. అండ్ కమ్యూనికేషన్, అందరితో కమ్యూనికేషన్ కూడా బాగుంది మీకు. మీ లైఫ్లో ఒక పర్సన్ ఫాస్ట్గా వస్తున్నారు. ఈ పర్సన్ మేషం, సింహం, ధనుస్సు రాశికి చెందిన పర్సన్. ఈ పర్సన్ వల్ల మీకు వర్క్ ప్లేస్లో కానీ, రిలేషన్షిప్ లెవెల్లో కానీ గ్రోత్ ఉంటుంది. సెకండ్ 10 డేస్ మెజిషియన్ ఎనర్జీ. మీరు చాలా ఎనర్జీ ఉండే పర్సన్. మీ ఎనర్జీ అంతా యూస్ చేసి మీ లైఫ్లో లేని విషయాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని పొందాలని తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు. సెకండ్ 10 డేస్లో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. మీరు మీ ఆలోచనలంతా మనీ చుట్టే తిరుగుతున్నాయి. మీరు చేసే పనులంతా మనీ చుట్టే. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మనీ కోసమే. అట్లా మనీ 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 అట్లాగా మనీ కోసమే మీరు అన్ని పనులు చేస్తూ ఉన్నారు. మీ ప్రాపర్టీస్, ఇల్లు అన్నీ కొనాలి అని మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు మీరు సెకండ్ 10 డేస్లో. అండ్ థర్డ్ వీక్ హెర్మిట్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు. మీకు ఆలోచనలో మునిగిపోతారు. సెల్ఫ్ రియలైజ్ అవుతూ ఉంటారు. హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. స్పిరిచువల్ జర్నీ చేయాలని థాట్స్ మీకు వస్తుంటాయి. ఏదో ఒక విషయంగా స్టక్ అవుతూ ఉన్నారు మీరు థర్డ్ 10 డేస్లో. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మీ చిన్ననాటి ఫ్రెండ్ ఉంటారు కదా, చైల్డ్హుడ్ ఫ్రెండ్తో మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. ఈ ఫ్రెండ్ వల్ల మీకుండే ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుస్తుంది. ఇక్కడ స్టక్ ఎనర్జీలోంచి మిమ్మల్ని ఈ ఫ్రెండ్ బయటకు తీసుకొచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. వృశ్చిక రాశి ఎనర్జీ జూలైలో ఎలా ఉంది? కమ్యూనిటీ రీయూనియన్ అవుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మెజిషియన్ ఎట్ ద మిర్రర్. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. మీ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చేదని మీరే. ఈ ప్రపంచంలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరేం చెప్తారు? మిమ్మల్ని మీరే లైక్ చేసుకుంటారు. ఇంకెవ్వరు మిమ్మల్ని అంత మీరు లైక్ చేసినంతగా మిమ్మల్ని లైక్ చేయరు కదా. అందుకని మీరే మోటివేట్ చేసుకొని బయట చేయాలి ఈ పరిస్థితుల నుంచి, స్టక్ ఎనర్జీ నుంచి. అటాచ్మెంట్, మీరు ఎవరినో లైక్ చేస్తున్నారు కానీ చెప్పడం లేదు బయటికి. ఓకే. మీకు జర్నీ ఉంటుంది. జూలైలో ప్రయాణం ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. అండ్ ఏంజల్స్ మెసేజ్ ఫర్ స్కార్పియో. ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు వృశ్చిక రాశి వాళ్ళకి జూలై మంత్లో? ఏంజల్స్ మెసేజ్: పర్ఫెక్ట్ టైమింగ్.
బీ అసర్టివ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. యాస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, అందరు హెల్ప్ తీసుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. పర్ఫెక్ట్ టైమింగ్, బిగ్ హ్యాపీ చేంజెస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. ఓకే, బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మీరు మీ ఏంజల్ అందరి హెల్ప్ తీసుకొని పర్ఫెక్ట్ టైమింగ్లో వర్క్ చేశారంటే మీ లైఫ్లోకి బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.